ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చింతూరు సంతకైతే వచ్చాము. ఈ చింతూరు అనేది ఒక మండల కేంద్రం. ఇది అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో అయితే ఉంటుంది. ఈరోజు బుధవారం రోజు ఇక్కడ సంత అయితే జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా మనకు ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. ఇదంతా మీరు చూస్తుంది కరెంట్లీ ఓపెన్ ఏరియా. ఇదంతా ఈ ఓపెన్ ఏరియాలో వీళ్ళు ఇట్లా టెంట్లు వేసుకొని వాళ్ళు థింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు శివరాత్రి. అండ్ ఈ సంతకు వచ్చేసి ఏపీ, తెలంగాణ, సీజీ అండ్ కుదిరితే ఒడిస్సా వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్లా ఈ 4 స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే వస్తుంటారు. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా టెంట్లు వేసుకొని వాళ్ళు కంప్లీట్గా సేల్ చేస్తున్నారు వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా. ఈరోజు శివరాత్రి అవ్వడం, పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. బట్ సంతలో అయితే తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సంతలో మనకు కాల్చిన చేపలు అండ్ విత్తనాలు, మనకు ఆకుకూరలు కూడా ఉన్నాయి. బాబాయ్, సంత తక్కువనే ఉన్నట్టున్నారు జనాలు. ఈరోజు శివరాత్రిగా మొత్తం హడావుడి ఉంటుందేమో. ఇంకో గంట అయితే ఇప్పుడు ఎండ వల్ల ఇంకో ఈ ఎండ వల్ల రావట్లేదేమో, అంతేగా. ఇది మొత్తం స్టాల్స్ ఇంతేనా, ఇంకా మొత్తం అటు కూడా ఉంటాయా మొత్తం? సో ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇది చింతూరు సంత. ఇంకో గంట ఆగితే వస్తారంట జనాలంతా కూడా. ఇప్పుడు మనకు స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి. బాబా, ఇవి కూడా తీయగుంటాయా ఈ బొండాలు? చిన్నప్పుడు అవి ఇచ్చేటోళ్ళు. చూడవచ్చు, ఇప్పుడు మనకు చెప్పులు అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు డ్రై ఫిష్ అయితే కనిపిస్తున్నాయి, బట్ అమ్మే వాళ్ళు లేరు. పోగులు పోసేసి ఇక్కడ ఉంచారనమాట డ్రై ఫిష్. వెహికల్ పార్క్ చేసుకున్నారు. ఈరోజు ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఒక రేంజ్లో ఉంది ఎండ అయితే. ఇవేంటమ్మా మరి ఇవి? ఈ బొబ్బర్లా, ఇవి జొన్నలు. ఎంత అది చేరు? 50 రూపాయలా? ఇక్కడ మనకు చిరుధాన్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పెసలు కదా, పచ్చ పెసలు, ఈ మినువులు. ఈ మినువులేనా? ఇదంతా కంప్లీట్గా ఓపెన్ ఏరియా ఫ్రెండ్స్. ఈ ఓపెన్ ఏరియాలోనే వాళ్ళు ఈ షాప్స్, స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈరోజు సంత అయితే డల్గానే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు శివరాత్రి. ఈ శివరాత్రి వల్ల జనాలందరూ కూడా టెంపుల్కి వెళ్ళటం, హడావుడి ఉంటుంది అనమాట కంప్లీట్గా ఈరోజు. అందుకని ఇటు సైడు ఈరోజు ఈ చింతూరు సంతలో మాత్రం అంతగా హడావుడి అయితే ఏమీ లేదు. బట్ స్టాల్స్ అయితే పెట్టుకొని మొత్తం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు బేరాలు లేక. సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈరోజు చింతూరు సంతలో. బట్ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం చూడవచ్చు, ఇదంతా చింతూరు సంత గ్రౌండ్. అంటే ఇక్కడ చాలామంది స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే వీళ్ళు పెట్టుకున్నారు. అంతగా అయితే ఏం లేదు మూమెంటం ఈరోజు ఈ చింతూరు. చెరుకు రసం కూడా ఉంది. ఒకసారి వెళ్ళి గ్లాస్ ఆఫ్ చెరుకు రసం తాగుదాం. అంటే ఎదురు చూస్తున్నారు పాపం కస్టమర్స్ కోసం, బట్ కస్టమర్స్ లేరు. నా ఏంది ఈరోజు హడావుడి లేదు? ఈరోజు హడావుడి లేదుగా, పండగ వాతావరణమా?
ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు చిరుధాన్యాలు అయితే ఉన్నాయి, మిల్లెట్స్ అన్నీ కూడా, కందిపప్పు, బొబ్బర్లు, పెసలు, ఉలవలు. ఉలవలు మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఇది నల్ల ఉలవలు, ఇవి తెల్లవి. అంతేగా మీ తెల్ల ఉలవలు. సో ఫ్రెండ్స్, ఇది చింతూరులోని సంత. జనరల్గా ఈరోజు శివరాత్రి అవ్వటం వల్ల జనాలందరూ కూడా అంతకేం రాలేదు, అండ్ ఇయర్లీ వన్స్ వచ్చేది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫెస్టివల్కి అయితే ప్రయారిటీ ఇచ్చారు. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి, అండ్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.